హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారదాభిలాష, నారాయణ ప్రసన్నత అనే విషయాన్ని స్కాందపురాణం సరళానువాదంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాయణ పుణ్యకాల ఉత్సవ రచన చేసినటువంటి వారు కశ్యప మహర్షి. మకర సంక్రమణం సంక్రాంతికి చేసే దానం, జపం, తపం, స్వాధ్యాయం, పితృతర్పణాలు అన్నీ అక్షయమవుతాయి. ఫాల్గుణ మాసంలో డోలారోహణం చేస్తారు పూరీలోని జగన్నాథస్వామికి. ఆ సమయంలో గోవిందుడు గాం విందతీతి గోవిందః కదంబ వృక్షం కింద గోపికలతో ప్రకాశిస్తూ ఉంటాడు. చిత్తశుద్ధి ఆరాధన, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక త్రివిధమైనటువంటి తాపాలను ఉపశమింపచేస్తుంది. అనాది దేవుడు, ఆదిదేవుడు విష్ణుమూర్తి 12 నెలలలో 12 మూర్తులుగా ప్రకాశిస్తాడు. వివిధ రకాల ఫల, పుష్ప, పత్రాలతో ఆరాధిస్తారు. పూర్వం దక్ష ప్రజాపతి ఆధ్యాత్మిక తాపం నుండి బయటపడడానికి వైశాఖ శుద్ధ తదియనాడు జగన్నాథునకు చందనోత్సవం చేశాడు. వైశాఖ శుద్ధ తదియనాడే చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. చార్ధామ్ అంటే యమునోత్రి, కేదార్నాథ్, గంగోత్రి, బదరీనాథ్. ఈ 4 ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. హిమవత్ పర్వత ప్రాంత ప్రదేశాలకు ప్రారంభమని అనుకోవచ్చు. అది దక్ష ప్రజాపతి చందనోత్సవానికి సంతసించినటువంటి జగన్నాథస్వామి అక్షయ తృతీయ నాడు ఏ పుణ్యమైతే చేస్తారో అది అక్షయమవుతుంది అని వరదానం. అదే రోజున సింహాద్రి అప్పన్నకు కూడా, నరసింహస్వామికి, సింహాచలంలో ఉండే నరసింహస్వామికి చందనోత్సవం, నిజరూప దర్శనం జరుగుతుంది. భగవంతుని ఇంద్రరూపంలో ఆరాధించామా
ఐశ్వర్యప్రదానం. భగవంతుని బ్రహ్మరూపంలో ఆరాధించామా, వంశవృద్ధి. భగవంతుని సనత్కుమార రూపంలో ఆరాధించామా, దీర్ఘాయువు. భగవంతుని బృహస్పతిగా ఆరాధించామా, గంగాది తీర్థ సేవనం, తీర్థయాత్ర విశేషం. భగవంతుని సూర్యరూపంలో ఆరాధిస్తే అంతఃకరణ అజ్ఞాన అంధకార వినాశనం. భగవంతుణ్ణి చంద్రరూపంలో ఆరాధించామా, అనుపమ సౌభాగ్యం. భగవంతుణ్ణి వాణీ రూపంలో ఆరాధించామా, పండితులుగా, విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా అవుతారు. భగవంతుణ్ణి యజ్ఞేశ్వర రూపంలో ఆరాధించామా, యజ్ఞఫలం లభిస్తుంది. భగవంతుణ్ణి కుబేర రూపంలో ఆరాధించామా, సంపద కలుగుతుంది. చేసేటటువంటి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్రికరణ శుద్ధిగా ఏకాగ్రచిత్తమై ఉండాలి. ఈ విధంగా జైమిని ముని ఇంద్రద్యుమ్న వృత్తాంతాన్ని చెప్పి ముగిస్తున్నారు. జగన్నాథస్వామిని నెలకొల్పి ఉత్సవాదులకు రూపకల్పన చేసినటువంటి ఇంద్రద్యుమ్నునకు బ్రహ్మస్వరూప జగన్నాథుడు వరదానం చేశాడు. నారద మహర్షితో కలిసి ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇంద్రద్యుమ్న వృత్తాంతం వలన వ్యవస్థను ఏ విధంగా నిర్మాణం చెయ్యాలి అనే విషయం మనకి తెలుస్తుంది. పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం. తరువాత బదరికాశ్రమ మాహాత్మ్యాన్ని వినిపిస్తున్నారు సూత మహర్షి. సంసారంలో సాధు సత్పురుషుల సంగమం బహు దుర్లభం. హరతి హృదయబంధం కర్మపాశార్దితానాం వితరతి పదముచ్చైః అల్పజల్పైకభాజాం. జనన మరణ కర్మ శ్రాంత విశ్రాంతి హేతు త్రిజగతి మనుజానాం దుర్లభ సత్ప్రసంగః. ముల్లోకాలలోని మానవులకు సత్సంగం అనేది దుర్లభం. సత్సంగం అంటే అదొక సంస్థ కాదు. అది కర్మ పాశం చేత మానవ హృదయ గ్రంథి
బంధించబడుతుంది. తక్కువగా మాట్లాడి నిత్య నిర్మల భగవత్ స్మరణ చేసేటటువంటి వారు ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడే వారికి సత్సంగం విశ్రాంతికి దోహదపడుతుంది. సత్పురుష కళ్యాణం కోసం కార్తికేయ స్వామి స్కందుల వారు శంకరుని వద్దకు వచ్చారు. సత్సంగ విషయమై ప్రస్తావిస్తే కళ్యాణమయుడు పరమాత్మ శివభగవానుడు కార్తికేయ స్వామితో చెప్పిన విషయాన్ని చెబుతున్నారు. గంగా, గోదావరి, నర్మదా, తపతి, యమున, క్షిప్ర, పుణ్యమతి, గౌతమి, కౌశికి, కావేరి, తామ్రపర్ణి చంద్రభాగ, మహేంద్రజ, చిత్రోత్పల, వేత్రవతి, సరయూ, చర్మణ్వతి, శతద్రు, పయస్విని, గండకి, బాహుద, సింధు, సరస్వతి నదులతో సమానమైనటువంటిది బదరికా క్షేత్రం. అయోధ్య, ద్వారకా, కాశీ, మధుర, అవంతి, కురుక్షేత్ర, రామతీర్థ, కాంచీ, పురుషోత్తమ క్షేత్రమైన పూరి, పుష్కర క్షేత్రం, దుర్దుర క్షేత్రం, వారాహ క్షేత్రాలతో సమానమైనటువంటిది బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రం విష్ణుధామం. బదరీ క్షేత్రం అసి, వరుణ అనేటటువంటి 2 నదుల మధ్య 5 కోసల వరకు వారాణసి క్షేత్రం. ఆ వారాణసి క్షేత్రంలో మణికర్ణిక, జ్ఞానవాపి, పంచగంగా పరమ పవిత్రమైనటువంటివి. కురుక్షేత్ర రామతీర్థాల్లో సూర్యగ్రహణ సమయ స్నానాలు ఎంత పవిత్రమో, విష్ణు కంచిలో విష్ణు దర్శనం, శివకంచెలో శివదర్శనం అత్యంత పవిత్రం. మాఘమాసం త్రివేణి సంగమ స్నానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. అటువంటి వాటితో ఏమాత్రము తీసిపోనటువంటిది నారాయణధామం బదరీ క్షేత్రం. బదరీ క్షేత్ర దర్శనం దుర్లభం.
అంత సులువైనటువంటిది కాదు. అనాదిగా ఉన్న ప్రసిద్ధ క్షేత్రం బదరీ క్షేత్రం. వేద భగవానుని శరీర క్షేత్రం. క్షేత్రాధిపతి సాక్షాత్తు నారాయణుడే. నారాయణుని యొక్క సాన్నిధ్యం బదరీ క్షేత్రం. అగ్నిదేవుని నివాస స్థానం. కేదార క్షేత్రంలో కేదార రూప లింగం. బదరీ క్షేత్రంలో నారాయణ దర్శనం. పరమ పవిత్రమైనటువంటివి, దుర్లభమైనవి. నైష్ఠిక బ్రహ్మచారుల ఋషి సముదాయం ఒకానొకప్పుడు ప్రయాగ క్షేత్రంలో ఉండేది. అటువంటి ఋషి సముదాయం వద్దకు ఒకసారి అగ్నిదేవుడు వచ్చి సర్వభక్షకుడు అనే అపవాదు నా మీద ఉంది, దాని నుండి నేను ఏ విధంగా ఉద్ధరింపబడాలి అని అడిగాడు. అడుగుతున్నటువంటి సమయానికి వేదవ్యాసుల వారు అక్కడకు వచ్చారు. వేదవ్యాసుల వారు చెప్పారు, బదరీ క్షేత్ర నారాయణ శరణు ఒక్కటే మార్గం అని చెప్పారు. అగ్నిదేవుడు వేదవ్యాసుల వారు చెప్పినది విని, వారు చెప్పగానే బదరీ క్షేత్రంలో నారాయణుని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు అగ్నిదేవుడు. నారాయణునితో అగ్నిదేవుడు అన్నాడు, జగదీశ్వరి ఆజ్ఞను పాటిస్తున్నటువంటి వాడిని, సర్వభక్షకుడనే అపవాదు నా మీద ఉన్నది, దోష నివారణకు మార్గం చెప్పండి అని అగ్నిదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు. స్వామి చెబుతున్నారు, బదరీ క్షేత్ర సందర్శనతోటే నీ అపవాదు తొలగిపోయింది. అగ్ని తీర్థమనే రూపంలో నువ్వు ఈ క్షేత్రంలో ప్రకాశిస్తావు అని విష్ణువు అగ్నికి అభయమిచ్చారు. పంచశిల ఉన్న చోట విష్ణు స్థితి ఉంటుంది. ఎక్కడ విష్ణు స్థితి ఉన్నదో అక్కడ అగ్నితీర్థం. ఎక్కడ పంచశిల ఉందో అక్కడ అగ్నితీర్థం. నారదీశిల, నారసింహీశిల, వారాహీశిల, గారుడీశిల, మార్కండేయి శిల అనేటటువంటి వాటిని పంచశిలలు అంటారు. ఒకానొక సమయంలో నారద మహర్షి
ఒక శిలపై కూర్చుని విష్ణు తపస్సు చేశారు. ఒక బ్రాహ్మణ వేషంలో విష్ణు దర్శనం అయింది నారదులకు. వెనువెంటనే నిజరూప దర్శనం కూడా. స్తుతించాడు నారదుడు, ప్రసన్నుడయ్యాడు నారాయణుడు. నారదుని యొక్క అభిలాష తాను కూర్చున్నటువంటి శిల సమీపంలో విష్ణువు ఉండాలి. విష్ణువు కూడా తథాస్తు అన్నాడు. తీర్థ దర్శన స్పర్శన స్నాన పవిత్రతను కలిగించమని నారదుడు అడిగాడు. తథాస్తు అన్నాడు నారాయణుడు. మరిన్ని మంచి విషయాలు మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.